పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా అమెరికా బయలుదేరారు తెలంగాణ మంత్రి కేటీఆర్. 2 వారాల పాటు అమెరికాలో పలువురు పారిశ్రామికవేత్తలను కలవనున్నట్లు కేటీఆర్ తెలిపారు. కొత్త పరిశ్రమలకు పెట్టుబడులు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే అమెరికా పర్యటిస్తున్నట్లు చెప్పారు ఆయన. హైదరాబాద్ పెట్టుబడులకు అన్ని విధాల అనుకూలమని అన్నారు కేటీఆర్. నాతో పాటుగా మా ఐటీ శాఖకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా కొంతమంది గౌరవ శాసనసభ్యులు కూడా పాల్గొంటూ ఉన్నారు. ఈ 2 వారాల పర్యటన ద్వారా ప్రధానంగా మేము ఆశిస్తున్నది 2-3 విషయాలు. ఒకటి, పెట్టుబడిదారులు, అదే రకంగా పారిశ్రామికవేత్తలు మరి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల గురించి ఆలోచించే దిశగా వారిని ప్రేరేపించడం. దాంతో పాటుగా అదే రకంగా మరి భారత సంతతికి చెందిన వాళ్ళు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, యువతులు ఎవరైతే పెద్ద ఎత్తున అమెరికాలో ఉన్నారో వారందరినీ కూడా మళ్ళీ ఒకసారి కలిసి వారికి మరి ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలు, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడే కానీ, మిషన్ కాకతీయ కానీ, అదే రకంగా ఇతర కార్యక్రమాలే కానీ అన్నింట్లో వారి భాగస్వామ్యాన్ని కూడా కల్పించే దిశగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ముఖ్యంగా ఈ 2 వారాల్లో నేను కలవబోతున్నది ఐటీ దిగ్గజాలైన గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఆరకిల్ కానీ, సిస్కో కానీ వీరందరితో కూడా సమావేశాలు ఉన్నాయి. నాస్కామ్ సదస్సు ఉన్నది, దాంతోపాటు టై సదస్సు ఉన్నది. ఇవన్నీ కూడా రాబోయే 2 వారాల్లో మరి ఎప్పటికప్పుడు మరి మీ అందరికీ కూడా సమాచారాన్ని చేరవేస్తాం. దాంతో పాటుగా అల్టిమేట్గా తెలంగాణ అనే ఒక కొత్త రాష్ట్రం భారతదేశంలో వచ్చిందని, అందులో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, తద్వారా ఎందుకంటే అల్టిమేట్గా ప్రభుత్వ రంగంలో చూసినట్టయితే ఉద్యోగాలు పరిమితంగానే ఉంటాయి. కానీ ఈరోజు మరి ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆహ్వానించడం ద్వారా లక్షలాది మంది యువతులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా తెలంగాణ ప్రయత్నం ముందుకు పోతుంది. అందులో భాగంగానే కొత్త పారిశ్రామిక విధానాన్ని కూడా తీసుకొచ్చాం. ఈ అన్నిటి గురించి కూడా ఒకసారి